అంటే గుణము కలిగిన వాడా, గురువు అంటే గుర్తు తెలిసిన వాడా, గురువు అంటే మనను ఇహలోక వాంఛలను దాటించేవాడు గురువు. ఆ గురువే వ్యాస భగవానుడు, ఆ గురువే సచ్చిదానందుడు, ఆ గురువే శ్రీకృష్ణుడు, ఆ గురువే సాయినాథ. కాబట్టి ఈరోజు గురు దర్శన, గురు స్పర్శ, గురు సంభాషణ అంటే మూడు కావాలి. మూడు కావాలి అంటే ఏం కావాలి? దర్శనము, స్పర్శన, సంభాషణ. ఈ మూడు కలిసితే ఆ రోజు ముగ్గురి దర్శనం అవుతుంది. ముగ్గురి మూర్తుల త్రియాత్మక స్వరూపుని దర్శనం అవుతుంది. ఆయన ఎవరయ్యా అంటే ఆయననే బ్రహ్మ, ఆయననే విష్ణువు, ఆయననే మహేశ్వరుడు. కాబట్టి గురు రూపమున ఈ ముగ్గురు మనకు దర్శనం అవుతుంది. దర్శన దైవం బాయే కదా, తను మరసిత మాయా పోయే కదా. దర్శన దైవం బాయే కదా. ఏం దర్శనం కావాలా? దర్శన దైవం బాయే కదా, తను మరసిత మాయా పోయే కదా. గురువు అంటే తల్లి, గురువు అంటే తండ్రి, గురువు అంటే సద్గురువు. ఈ మూడు రూపాలే గురుస్వరూపము. తల్లి వేరు కాదు, తండ్రి వేరు కాదు, గురువు వేరు కాదు. ఈ ముగ్గురిని ఎవరైతే శుశ్రూష చేయలేదో, 33 కోట్ల దేవులు దర్శించిన, యజ్ఞయాగాదులు చేసిన, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా వీరికి ప్రాప్తం కలగదని వ్యాసుడు తెలియజేసినాడు. వ్యాసుడు ఏం చెప్పాడు? వ్యాసుడు చెప్పాడు, ఇంట్లో ఉపవాసం పెట్టి బయట పుణ్యక్షేత్రాలు తిరిగితే మోక్షం రాదు అని. ఇంట్లో ఉపవాసం పెట్టి బయట పుణ్యక్షేత్రాలు తిరిగితే వట్టి దీని. అది ఎట్లా అంటే పుణ్యం రాదు అని. అందుకే పరులపై మనసుంచకు, పతిని దూషించకు, పతియే పరమాత్మ కాదా. ఓ చెల్లెమ్మ ఇల్లే వైకుంఠం కాదా. ఎవరిపైన? పరులపై మనసుంచకు, పతిని దూషించకు, పతియే పరమాత్మ కాదా. ఓ చెల్లెమ్మ ఇల్లే వైకుంఠం కాదా. ఎప్పుడు కూడా భర్త మూగివాడైనా, భర్త ముక్కువపైన, భర్త కోపిష్టైనా, భర్త ఉత్తముడైనా, భర్త తాగుబోతైనా, భర్త వ్యభిచారైనా, భర్త భార్యకు ఈ ముగ్గురు కంటే అధికుడు. ఆ ముగ్గురు ఎవరయ్యా అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీళ్ళకంటే అధికుడు భర్త. అందుకే పరులపై మనసు ఎక్కడెక్కడనో పరిగెత్తుతుంది, మనసు ఎక్కడెక్కడనో పాడు చేస్తుంది. ఆ మనసును ఎక్కడ పోనీయకుండా నీ దగ్గర పెట్టుకో. అది పరమాత్మ ఎక్కడ ఉన్నాడంటే నీ దగ్గరే ఉన్నాడు. అది వైకుంఠం ఎక్కడ ఉందంటే భర్త అరికాలులో ఉన్నది, భర్త అడుగుజాడులో ఉన్నది, భర్త కనుచూపులో ఉన్నది, భర్త ఆయుష్లో ఉన్నది. అందుకే భర్త లేని భార్య చాలా వరకు కూడా ఈరోజు ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు. పోయిన తర్వాత భర్తను గురించి ఎంతో మొరపెట్టుకున్నటువంటి అమ్మలు ఎందరో ఈ ప్రపంచంలో ఉన్నారు. అది కాదు, ఉండగానే. ఎందుకంటే వాళ్ళకి మనం బాకీ ఉన్నాం. భర్తకు భార్య బాకీ, భార్య భర్తకు బాకీ, కొడుకు తల్లికి బాకీ, తల్లి కొడుకుకు బాకీ, కూతురు తల్లికి బాకీ, తల్లి కూతురు బాకీ. బాకీ తీరినాది, బాకీ తీరినాది, లేక బాకీ తీరినాది,
బాకి తీరను ఏకభావమున లేక చూచితిని లోకములెల్లను లెక్క తీయునాది చక్కగా బాకి తీరినాది. రుణము ఈ లెక్క తీరినప్పుడే బాకి తీరేది. తల్లి గాని రుణమే, తండ్రి రుణమే, గురువు రుణమే, అమ్మ రుణమే, ఆవు రుణమే, ఎద్దు రుణమే, కుక్క రుణమే, మన ఇల్లు కూడా రుణమే. రుణాలు 100 రూపేణ పశుపత సుతాలయ. రుణము లేనిది ఎవరు రారు, రుణము లేనిది ఏది పోదు. కానీ స్వామి అన్ని రుణం రుణం అంటున్నాం కదా, కానీ మనము గురువును చేరుకుంటే ఆ రుణం యొక్క విశేషాన్ని తెలియజేస్తాం. గురువునిగా తెలుసుకోవాల్సింది, గురువుని తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని జన్మలు ఎత్తామమ్మా? ఇప్పుడు ఎన్ని జన్మలు ఎత్తామైనా? ఎవరైనా చెప్పవచ్చు, అమ్మలు చెప్పవచ్చు, నాన్నలు చెప్పవచ్చు. ఎన్ని జన్మలు ఎత్తాము? ఇప్పుడు ఎన్ని ఎత్తాము నాయన? 84 లక్షల జీవరాశుల్లో పుట్టుకుంటూ చచ్చుకుంటూ పుట్టుకుంటూ చచ్చుకుంటూ వచ్చాం. మరి ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలి? మనం ఎక్కడ వెళ్ళాలి? ఇప్పుడు ఎవరు అంటున్నారు పైకేని? మనం పైన లేము, కింద లేము, మధ్యన లేము. ఎక్కడున్నాం మనము? పైన లేదు. చాలా మంది అంటున్నారు వస్తా ఒట్టిది పోతా ఒట్టిది ఆచలెందుకంట, చేసిన ధర్మము చెరని పదార్థము చేరుడు తన వెంట, చేతుల బెల్లము ఉన్నంతసేపే కాకి బలగమంట, చేతుల బెల్లం జగరిపోతే ఎవరు రారు వెంట. కాబట్టి బ్రహ్మంగారు చెప్పారు. ఏం చెప్పారు? మోక్షం ఎక్కడుందయ్యా అంటే అక్కడ వైకుంఠములో ఉందని. వైకుంఠములో మోక్షము లేదండి, మోక్షము ఇక్కడే ఉంది. మోక్షం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. పాపం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. జన్మ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. కర్మ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. మరి మనం ఎక్కడ ఉన్నామంటే ఇక్కడే ఉన్నాం. అందుకే ఇక్కడ ఉన్నాం కాబట్టి దీన్ని మనం తెంచుకోవడానికి, ఈ రుణశేషాన్ని పోగొట్టుకోవడానికి గురువు కావాలి. ఆ గురువే వ్యాసుడు. అందుకే వ్యాస పౌర్ణమి. ఈ వ్యాస పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఏంటంటే, మనము ఒకే ఉదాహరణ చెప్పాలి. గురువు మనిషే కదా, గురువు మనలాంటి వాడే కదా. గురువు మనలాగానే తిరుగులాడుతున్నాడు, మనలాగానే తింటున్నాడు, మనలాగానే పండుతున్నాడు, మనలాగానే లేస్తున్నాడు, మనలాగానే పిల్లలు తల్లులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అలాంటి వాడు గురువు ఎవరవుతాడు అని. అందుకే ఈరోజు గుర్తేమైందంటే, కర్నూలు నుంచి మొదలుకొని ఆత్మకూరు వరకు ఈరోజు వ్యాసుడు నిక్షేపంగా ఈరోజు వర్షం కురిపించాడు. 3 నెలల వరకు వర్షం లేక మనం అల్లాడుతున్నాం. 3 నెలల వరకు వర్షం లేక ఈరోజు అల్లాడుతున్నాం. మరి ఏం చేశాడు ఆయన? ఆ గురు గుర్తు తెలిపాడు వ్యాసుడు. ఎక్కడైతే ఈరోజు వ్యాస పౌర్ణమి వచ్చిందో, ఎక్కడైతే ఆ గురువుని ఎవరైతే స్మరించుకుంటున్నామో ఆయనకు అన్ని సమతుల్యమే. చాలామంది అంటున్నారు స్వామి పాపం చేసిన వాడు కూడా గురువు దగ్గరికి పోతాడు, పుణ్యం చేసిన వాడు కూడా గురువు దగ్గరికి పోతాడు, ఆయనని సమానం చూసుకుంటాడు, ఈయనని సమానం చూసుకుంటాడు. ఎట్లా అంటే అదే గురుతత్వం, అదే గురుతత్వం. గురువులు ఏముందంటే పాపాన్ని పోగొట్టాలి, పుణ్యాన్ని పంచాలి, రెండింటి సమతుల్యంతో చూడాలి. అదే గురుతత్వం. గురుతత్వం అంటే మామూలు కాదు. గురువు ఏదో ఒక ఆట వస్తువు కాదు. అదక్కమాట ఎప్పుడు వచ్చామంటే, మన అమ్మ కూడా, అమ్మను సృష్టించింది ఎవరు? అమ్మను సృష్టించింది ఎవరు? మన గురువే. నాన్నను సృష్టించింది ఎవరు? గురువే. మరి మనం సృష్టించింది ఎవరు? గురువే. అందుకే గురితో కలిసేనన్న గురుడు గుండు, ఈ మరుగైన మాయమపు పిడుగు వాళ్ళే గెలుపుచుండు, గురితో కలిసేనన్న గురుడు గుండు. ఎప్పుడైతే గురువు ఉన్నాడో మనకున్నటువంటి చీకటిని గుండుతో, పిరంగి గుండుతో కాలుస్తున్నాడట గురువు. అందుకే ఆ గురువును మనం ఎత్తుక్కోవాలి, ఆ గురువుతో మనం అమేకం కావాలి. గురువు లేకపోతే చీకటి,
అందుకే చీకటింటిలోన మాణిక్యమున్నది తెలియారయ్యా, అది చిక్కిన గనులెల్లా దక్కిపోయున్నారు చూడారయ్యా. మధ్య బాబులారెంటి గద్ద సిద్ధి పొందే తెలియారయ్యా, అది ముద్ద చేసి మూడు లోకాలు మృంగేను తెలియాదయ్యా చెప్పాడు. మూడు లోకాలు మింగినది ఏం మింగింది? గద్ద. గద్ద సిద్ధి పొందే మూడు లోకాలు. మరి మనం మూడు లోకాల్లో మనం చేయగలం, ఒక్క లోకంతో మనకు చేత కాకుంది కదా. అది ఒక గురువుకే ఉంది. ఆ గురువు సామాన్యుడు కాదు, ఆయన ఆ రూపంలో ఆయన ఉన్నాడు, స్వరూపంలో ఆయన ఉన్నాడు, గురూపంలో ఆయన ఉన్నాడు. కాబట్టి మనల్ని దాటించేవాడు గురువు. గురువు ఇప్పటి వరకు వచ్చేవాడు కాదు, అంతటా వ్యాపించి ఉన్నాడు. తల్లిని మొదలుకొని, తండ్రిని మొదలుకొని, గురువుని మొదలుకొని ఆ మూడింటిని చిక్కి పొందినవాడే గురుతత్వము. అందుకే చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎవరైనా ఉపదేశం తీసుకుంటే చిన్న పిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, అత్తింటి కోడళ్ళు కానీ, ఎవరైనా కానీ ఉపదేశం తీసుకుంటే కూర్చో తల్లి, కూర్చోమా, కూర్చో, అందరికి దర్శనం కావాలి కదమ్మా, కూర్చో తల్లి, అందరికి కావాలి కదమ్మా. నీకు మనం అందరు చూస్తున్నాం, అందుకే మీ కొరకే చెప్పేది, మీ కొరకే తల్లి. అదే ఇప్పుడు బ్రహ్మాది మనం దాన్ని ఏం చేస్తున్నాం అంటే, దాన్ని మనము స్థిరంగా చూసుకోవాలి తల్లి. దాన్ని మనం ఏం చేసుకోవాలా? స్థిరపరచుకోవాలి, పరమాత్మలో మనం కలిసిపోవాలి, పరతత్వాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే దైవము ఉండాలి. దైవం ఉండాలి. ఎట్లుండాలి? ఈ ముగ్గురు సేవ చేయాలి. ఈ ముగ్గురు సేవ చేయకపోతే వ్యర్థము. కొంతమంది అంటున్నారు, స్వామి సేవ చేయొచ్చు కానీ మా అత్త మా ఆయనకు సరిగా భాగం పంచేయాలి, మేము ఎట్లా సేవ చేయాలి అంటుంది. మా అత్త సరిగా భాగం పంచేయాలి, మా ఆయన తిక్కాయన, మా ఆయన సరైన భాగం పంచాలి, నువ్వేమో అత్తమామకు సేవ చేయమంటున్నావు, ఎట్లా చేయాలా అని. అంటే ఈ భాగాల కొరకు మనం రాలేదు తల్లి. అత్తమామ సంపాదించిన ఆస్తికి మనం రాలేదు. మనం ఎవరి ఆస్తికి వచ్చినాము? భగవంతుని ఆస్తికి వచ్చినాము, భగవత్ కార్యం కొరకు వచ్చినాము, భగవంతుని కలవడానికి వచ్చినాము, భగవంతునితో లయం కావడానికి వచ్చినాము, భగవత్ చింతనలో చేరడానికి వచ్చినాము. ఎందుకంటే మన నాయనమైనాడు, మన అమ్మమైంది, మన తాతమైనాడు, మన జైనాయనమైనాడు, అమ్మ వంక వాళ్ళు అయినారు, నాయన వంక వాళ్ళు అయినారు. మిగిలింది మనం. ఏమైనా మనమైనా మిగులుతున్నామా అని, మనం కూడా పోతున్నాము. మనం కూడా ఇక్కడ ఉండడం లేదు. ఎందుకంటే ఉండడానికి రాలేదు. ఇక్కడ ఇలా పౌర్ణమని ఇంతమంది వచ్చాము, రేపు వెతికితే నలుగురు దొరకరు. అమ్మ అంటే ఒకవేళ రేపు సాయంత్రం వరకు ఉండొచ్చు, కానీ ఎల్లుండి మాత్రం కట్టేసినా ఉండదు. ఎందుకంటే అక్కడ మంచికి 4,000 పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? అక్కడ 4,000 పింఛన్ వచ్చినప్పుడు ఈ గురువు మాటలు వింటారా? ఈ గురువులు తుంగరా 4,000 పింఛన్ పోతే మా బ్రతుకు వ్యర్థమైపోయా అని. వ్యర్థము జన్మమురా నరులకు, వ్యర్థము జన్మమురా, వ్యర్థము జన్మము హతములను ఘక కతుల మనియటి కర్మలకెల్లను. వ్యర్థము జన్మమురా నరులకు, వ్యర్థము జన్మమురా. మా అమ్మ ఉండేదమ్మా. మా అమ్మ ఉన్నప్పుడు 400 దగ్గర నుంచి మొన్న 2,000 వరకేమో తీసుకుంది మా అమ్మ పెన్షన్. మా అమ్మ 2,000 పెన్షన్ తీసుకుంటే కోడలు అన్నం పెట్టేది. నేను ఎక్కడైనా పోతే నేను వచ్చే వరకు అమ్మ దగ్గర 2,000 దాచుకునేది. నేను వచ్చిన తర్వాత నా కొరకు వేచి స్వామి ఇట్లా రాని పిలిచి 2,000 నాకు ఇచ్చింది. అట్లా ఇచ్చిన డబ్బు అంతా కూడా దాదాపు ఒక 40,000-50,000 అయినాయి. అమ్మ ఈ డబ్బులు ఎవరికి ఇవ్వాలంటే, ఎవరికైనా ఆడపిల్లలకి ఇస్తామంటే ఎవరి పొద్దున నేను చనిపోయిన తర్వాత నా దినవారాలు పెట్టుకోవాలండి. కానీ దినవారాలు పెట్టుకోమనేది కదా. ఆ పింఛనోడు మాత్రం 1 నాడు 2 నాడు లేట్ అయితే వాడు ఏమైపోయానైనా
వాడు ఏమైపోయినా ఈమె దినవారాలకు వానికి సంబంధం ఏముంది? ఏమి సంబంధం ఇది? మా అమ్మ కోడలు అంతా బాగా చూసేది, కానీ పింఛన్ మాత్రం నాకు ఇచ్చేది. ఏమంటే ఎంత ఎంత ప్రేమ, ఎంత ప్రేమ అది! తల్లి కొడుకును చూస్తుందండి, తల్లి కొడుకును చూస్తుంది, తల్లి వీపు చూస్తుంది, తల్లి కడుపు చూస్తుంది, తల్లి ముఖం చూస్తుంది, తల్లి అనంతమైన రూపాన్ని చూస్తుంది తల్లి. అందుకే అమ్మ. ఈరోజు మా అమ్మ ఉందా? మా అమ్మ లేదండి ఈరోజు. మా అమ్మ రూపం పెట్టుకున్నాను, కానీ నాన్న ఎట్లున్నావురా అనేది కాదు. నేను వచ్చే వరకు 10 అయినా 11 అయినా కోడల్ని పదే అడిగేది, స్వామి వచ్చాడమ్మా, స్వామి వచ్చాడమ్మా, స్వామి వచ్చాడమ్మా. ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? తల్లి ప్రేమ చాలా విలువైనదమ్మా. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా, పుట్టింటి వాళ్ళు కూడా అంటున్నారు ఇప్పుడు, మా అమ్మ అంత పెద్ద బిడ్డ పెట్టింది మేమెందుకు పోగొడతాం అంటున్నారు. ఎంత పెద్ద బిడ్డ పెట్టింది మేమెందుకు పోగొడతాం, సావని అట్లనే సస్యరావు నువ్వెట్లా చేస్తావు అని నీకెనక ఉంది కదా అని, నీకెనక ఉంది కదా. మరి ఎవరు ఎట్లా చేస్తున్నారు? సమతల్యంతో తల్లి అందరికి సమానం పంచుతుంది, కానీ కొంత అదృష్టం కొద్దీ కొన్ని జరిగినాయి. ఎందుకు జరుగుతుందంటే, కొంత నలుగురు కొడుకులు సమానం చూసుకోవాలంటే మనకు గత కర్మ అది, కర్మఫలం అది. ఆ కర్మఫలాన్ని మనం అనుభవించాల్సిందే. తల్లి రూపంలో అనుభవించాలా, తండ్రి రూపంలో అనుభవించాలా, కొడుకు రూపంలో అనుభవించాలా. ఒకసారి అనుకోకుండా సాయిబాబా 3 రోజులు ఉపవాసం ఉన్నాడంట. బాబా గారు 3 రోజులు ఉపవాసం ఉంటే, ఒకరోజు 3 రోజుల మధ్యాహ్నం అయింది. బాబా కూర్చొని ఉన్నాడు. కూర్చున్నప్పుడు బాబా భక్తురాలు లక్ష్మీబాయి అమ్మ బాబా దగ్గరికి వచ్చింది. బాబా దగ్గరికి వచ్చి అప్పుడు మధ్యాహ్నం 3 అయింది. బాబా దగ్గరికి వచ్చి బాబా దర్శనం చేసుకుంటే, అప్పుడు బాబా అన్నాడట, లక్ష్మి నాకు చాలా ఆకలి వేస్తుంది, కొద్దిగా రొట్టె శాపాకం చేస్తావా అమ్మ, పుణ్యం కలుపుకుంటావు అని. అబ్బా బాబా, ఎన్ని రోజులైంది నేను బాబా కొరకు ఎదురు చూస్తున్నా. బాబా ఏ రోజు కూడా నాకు అవకాశమే లేదు, నేను తెచ్చినది కూడా పాడేసుకుంటూ పోయినాను. ఇలా బాబాని అడుగుతున్నాడు కాబట్టి తొందరగా చేసుకొస్తాను. బాబా 4-5 నిమిషాల్లో వస్తాను పోయింది. లక్ష్మీబాయి పోయి రొట్టె శాపాకం చేసుకుని, రొట్టె శాపాకం అంటే కూరమ్మ, రొట్టె శాపాకం చేసుకొని వచ్చి గబగబా వచ్చి బాబా దగ్గర పెట్టింది. ఆ అమ్మ రొట్టె చేసుకుని రాకముందే కుక్క తోక ఆడించుకుంటే అక్కడ కూర్చోయింది. రొట్టె తెచ్చింది, బాబా రొట్టె తెచ్చాను, శాపాకం తెచ్చాను, లేని తిను అనింది. ఎక్కడ పెట్టామమ్మా? లక్ష్మీబాయి అన్నాడు. అదే బాబా ఇక్కడ పెట్టాను అని తీసుకున్నాడు. దాన్ని తీసి కుక్క పెట్టాడు. కుక్క పెడితే లక్ష్మీబాయి అన్నది, బాబా ఎంత పక్షపాతం నీకు, నువ్వు ఆకలి కొన్నావంటే నేను నీ కొరకు తెచ్చాను, కానీ కుక్క పెట్టితే నేను చేసిన శ్రమంతా కూడా వ్యర్థమైపోయాయి కదా బాబా అని. అప్పుడు అన్నాడు బాబా, లక్ష్మీబాయి తొందరపడుతున్నావు, నేను 3 రోజుల మధ్యాహ్నం మాత్రమే ఉన్నాను, కుక్క 8 రోజులైందమ్మా ఉపవాసం ఉంది. 8 రోజులైంది తల్లి, అది ఎన్ని రోజులైందమ్మా? 8 రోజులైంది ఉపవాసం ఉంది. అది అల్లాడుతుందమ్మా. అది ఈరోజు దానికి బాకీ, దానికి ఆకలి తీర్చావు, నీ కడుపు చల్లగా ఉండుగాకమ్మా. కాబట్టి కుక్కలో ప్రాణం ఉంది, నాలో ప్రాణం ఉంది, నీలో ప్రాణం ఉంది. కాబట్టి కుక్క ఇంటి ముందరికి వస్తే దానిపైన మనము ఎంట పెట్టి కొట్టడం చాలా తప్పమ్మా. చేతనైతే ఒక ముద్ద పెడితే, మన ఒక ముద్ద పెడితే బాగుంటుంది అని బాబా చెప్తే, అప్పుడు లక్ష్మీబాయి కాళ్ళు పట్టుకున్నాను. బాబా కథ ఇక్కడ బ్రహ్మంగారు చెప్పారు అన్నమాట. దుర్గుణమ్మడి కుక్కరా, అది దుష్ట పనులను చేయురా. దుర్గుణమ్మడి కుక్కరా, అది దుష్ట పనులను చేయురా. భక్తితో గురు భజన చేసి కుక్కను ఖండించరా, భక్షించరా. భక్తితో దుర్గుణమైన కుక్క ఉంటుంది మన వెంపడి, అది ఎక్కడెక్కడో పాకులాడుతుంది. దానికి ఏం చేయాలి? నామం చేయమన్నాడు బ్రహ్మంగారు. ఏం చెప్పారు నా బ్రహ్మంగారు? నామం అంటే సంకీర్తన, భజన,
రామనామము చెయ్యి. నిద్ర పట్టలేదు, రాత్రి అర్ధరాత్రి నిద్ర పట్టలేదు, కొడుకో మత్తికొచ్చినాడు, బిడ్డలో మత్తికొచ్చింది, ఎవరికైనా ఇచ్చిన అప్పు మత్తికొచ్చింది, ఎవరికైనా ఎగరబట్టిన అప్పు మత్తికొచ్చింది, ఎవరైనా తిట్టోళ్ళు మత్తికొచ్చినారు. ఎక్కువ వచ్చేది రాత్రి పుట్టితే నిద్ర పట్టినప్పుడు చాలా మందికి అమ్మది. కానీ మనం అప్పుడు ఏం చేయాలా? స్మరణ చేయాలి, మననము చేయాలా, ధ్యానము చేయాలా, జపము చేయాలా. నిద్ర పడుతుంది, జపం నిద్ర పట్టదు అది. కాబట్టి దానికి బ్రహ్మం గారు ఎంత చక్కగా అందుకే బ్రహ్మం గారు ఏం చెప్పారు? 2026 పరభవనామ సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమి అంటే మనం ఉగాది వచ్చింది ఏప్రిల్లో. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఈ 2026 నుంచి 2030 వరకు చాలా కష్టం తల్లి. ఎంతవరకు ఇది? 2030 వరకు చాలా కఠినంగా ఉంది వ్యవస్థ. చాలా భయంకరమైన రోజులు వస్తున్నాయి, రకరకాలమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. అందుకే ఇప్పుడు మనకి ఎవరు కావాలా? భగవంతుడు కావాలా, రాముడు కావాలా, కృష్ణుడు కావాలా, శివుడు కావాలా. మనం నామాన్ని ఉచ్చారణ చేయాలి, భగవత్ చింతనలో ముందుకెళ్ళాలి. కాబట్టి కాలాతీతం అవుతున్నది. అక్కడ మహామంగళారతి కూడా ఉంది, అక్కడ జరుగుతుంది. మరి మహాత్ములు మన పరంపర పీఠాధిపతులు భగవాన్ ధన్వంతరి పరంపర పీఠాధిపతులు పద్మానంద యోగి గారు కూడా వారు కూడా అనుభవించినారు. వారు కూడా మరి మీరందరూ కూడా ఒక అరగంట ఇప్పుడు దాదాపు 6 లోపలికి వచ్చినాము. 8 అవుతుందమ్మా. అన్ని రకరకాల వ్యాపకాలు ఉంటాయి. ఇప్పుడు మనకు ఇంటికాడ కుక్కను కట్టేసినారో లేదో, ఇంటికాడ ఎద్దులు కట్టేసినో లేదో, చిరుకులు పడుతుంటే పాలు పిండుకున్నారో లేదో, పిల్లగాడు ఆఫీస్ పోయి వచ్చినాడో లేదు. కానీ మనసు అయితే ఇక్కడ ఉంది, మంచి అయితే ఇక్కడ ఉంది, కానీ వ్యాపకాలు అక్కడ పోతున్నాయి. పోనీ వస్తే వచ్చినాము, ఈ సినిమా బాగుంటుందని వస్తున్నా, పండగనికే లేదు, మీకు అనవసరంగా వస్తుంది బాగుందని. ఒక్కొక్కరికి ఒక వ్యాపకము, వ్యాపకాలను మన జీవితం అర్థమైపోతుంది. మరి ఒక్క రోజుకే ఇన్ని కష్టాలు ఉంటే మనం మట్టిలో దాంట్లో శ్మశానం పడేసి వస్తారు. కానీ ఎంత కష్టం! మట్టి లేసి ఇంటికొచ్చేరు, వెంటానే దూతలు వంటిని భగవంతునడిగేరు. ఎప్పుడైతే మనం ఆ శ్మశాన వాటికి మనం వేసి వచ్చినారో యమదూత వచ్చి లేపుకున్నాయంటే లేయి దొరానికి అందరూ వెళ్ళిపోయినారు, లేయి అని లేని చెప్తున్నట. నిజంగా ఒక వచ్చి సత్యం చెప్పాలంటేమా చాలా మంది చనిపోయారు కదమ్మా. చనిపోయిన దగ్గర ఎవరు మీరు అల్లో వద్దులేమ్మా, నేనే చనిపోయినాను అనుకోండి. చనిపోతే మా కూతురు మా భార్య ఇక్కడే ఉంది, పొరపాటున ఏడుస్తుంది, స్వామి బాగుంటుంది, స్వామి అట్లుంటుంది ఇట్లుంటుంది అని. స్వామికి అన్ని వినపడతాయంట. బిడ్డ వచ్చింది ఏడ్చింది వినపడుతుంది, కొడుకు వచ్చి ఏడ్చింది వినపడుతుంది, శిష్యులు వచ్చి వేసింది వినపడుతుంది, బయటోడు వచ్చి వేసింది వినపడుతుంది. ఎంతవరకు వినపడుతుంది అంటే శ్మశానం మట్టి కప్పి ఎవరికి వినపడుతుంది వాళ్ళకి. కానీ మాటలు లేవు వానికి. మాటలు పెద్ద బిడ్డ వచ్చాను వాయి వేస్తుంటుంది, చిన్న కొడుకు ఇన్ని వచ్చాను ఏసే అని చెప్తుంది ఏదైనా. వాళ్ళ వినపడుతుంటుందంట అన్ని. ఏడుపు ఎవరికి? అది ఆమెకి వినపడుతుంది. ఏం తక్కువ చేయాలి మా అమ్మ, ఏమన్నా ఇబ్బంది పెట్టాను, చిన్న పాపనే బాగా చూసామా, శివలకమ్మ ఎక్కపాయా అని ఒక బిడ్డ. కోడలు అంటారు, మా అత్త ఒక తాయన ఏమి ఇచ్చిందా, ఇవకి వినపడుతున్నాయని, సచ్చినవికి అన్ని వినపడుతున్నాయి. అందుకే సావాకనే ముందు సావు, ఓరి బాబులాయను జగము మరి నీవు లేవు, ఏ వేళ గురు సేవ చేయు. 3 రోజులు వింటుంది అది. శ్మశానం వాడేసి వరకు ఇంటుంది, దబదబ రాలేక అంటే అది ఇంటుంది అది. కానీ పలకనిక లేదు, దానికి మాటలు లేవు, దానికి స్పర్శ లేదు. స్పర్శ లేక నిలబడిపోయింది. స్పర్శగానే ఉంటే లేచి వచ్చేదే. కాబట్టి దానికి కనుచూపు ఉంది కానీ పని చేయకుండా అయింది, నోరు ఉంది పని చేయకుండా అయింది, మనసు ఉంది పని చేయకుండా అయింది, కాలు ఉంది కదలకుండా అయింది. ఎవరు తీసుకున్నారు అది? అప్పుడు అక్కడ పరమాత్మ ఉన్నాడు. అందుకే గురువు వస్తాడు కాడికి. గురువు ఎందుకబ్బా చాలా మంది గురువు ఎందుకు అంటే అప్పుడు గురువు ఆడ దొరుకుతాడంటమ్మా. అప్పుడు వీళ్ళల్లా ఆడికొచ్చి ఏముంది పాలు దొరికిపోతుంటే యమబంతులు ఎంత వచ్చి అప్పుడు లేపి అడుగుతున్నాయట, నీ అంతకింత పుణ్యం చేసినావు,
నీ మామకి ఎంత పుణ్యం చేసినావు, నీ మూగిని ఎంత ఇబ్బంది పెట్టినావు, ఇవన్నీ లేపడుగుతారు కక్కలకి దండాడుతున్నారు. అప్పుడు గురువు వస్తాడంట. ఎప్పుడు వస్తాడు గురువు? ఎప్పుడైతే యమధర్మరాజు వచ్చాడో అప్పుడు గురువు అక్కడ వస్తున్నాడు. గురు పుత్రులకు అన్ని గురుపదేశం తీసుకుంటే ఏమొస్తుంది? వస్తుంది లాభం వస్తుందమ్మా. చాలా మందికి తెలియదు. మరి జన్మ లేకుండా చేస్తున్నాడు గురువు. మరి జన్మ లేకుండా చేస్తున్నాడు. ఎందుకు జన్మ లేకుండా చేస్తున్నాడు? గురు చేతిలో మనం ఉన్నాం కాబట్టి. వ్రాత మలిపి చేత వ్రాసే గురువే మంగళం, సద్గురువే మంగళం. బ్రహ్మ రాత రాస్తే గురువు ఆ రాతను చూడిపేస్తున్నాడంట. అందుకే గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురువు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ అయినాడు, గురువే విష్ణు అయినాడు, గురువే శివుడు అయినాడు. కాబట్టి సాక్షాత్ అన్నాడు. మళ్ళీ అక్కడ అంటే ఈ ముగ్గురు కాదు, గురువే సాక్షాత్. అందుకే ఈ ముగ్గురు దగ్గర కూడా మా దగ్గర మీ అర్థాలు లేవు. మీ అర్థం కావాలా, మీకు పుణ్యం కావాలా, మీకు స్వర్గము కావాలా అంటే గురువును వెతకండి. వెతికితే కనపడని వస్తువు ఎక్కడున్నదో చూడరా, ఆత్మరాముల పూజ చేసి మనసులో శోధించరా. ప్రతి వారికి గురువు 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 గురువు. ఎందుకంటే గురువు ఎలాంటి వాడు అంటే పగులు లాంటి వాడు. ఇప్పుడు చీకటి అయింది, విద్యుత్ శక్తి అవసరము. అదే పగులైతే కరెంటుతో అవసరం లేదు. గురువు ఎలాంటి వాడంటే సూర్యుడు లాంటి వాడు. గురువు ఎలాంటి వాడంటే చంద్రుడు లాంటి వాడు. గురువు ఎలాంటి వాడంటే నక్షత్రం లాంటి వాడు. గురువు ఎలాంటి వాడంటే చల్లని గాలి లాంటి వాడు. అందుకే గురుని నరునిగా చూచుట తెరహాగ్ని నరకమట. కాబట్టి జన్మను మానుకోవడానికి గురువు ఖచ్చితంగా అవసరము, కాలాతీతం అవుతున్నది. కాబట్టి మనం అందరం కూడా మళ్ళీ ముందుకు కార్యక్రమాలు ఉన్నాయి. మీరందరూ కూడా అమ్మ వర్షం పడిందని, పడుకోవడానికి ఇబ్బంది ఉందని అదంతా అనుకోకుండా ఇదంతా కూడా మన మేలు కొరకే స్వామి చేసేటాడు. ఏది చేసినా స్వామి మన మంచి కొరకే చేసేటాడు.